అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు మంత్రి పార్థసారథి. రానున్న 100 రోజుల్లో 1,20,000 ఇళ్లను పేదలకు అందించబోతున్నామన్నారు. అయితే రాబోయే ఏడాది కాలంలో 8,25,000 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. అలాగే కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం కేటాయిస్తామన్నారు మంత్రి. ప్రోగ్రాం అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కార్యక్రమం. 2029 కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది. రాబోయే 100 రోజుల్లో అంటే అక్టోబర్ 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను 2019-2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ 5 సంవత్సరాల్లో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అందించే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఏదైతే ఇప్పుడు కొన్ని లేఅవుట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఅవుట్స్లో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అందించలేదు, అంటే పట్టాలు ఇవ్వలేదు, లేకపోతే లబ్ధిదారులకి స్థలాలు అందచేయలేదు. అటువంటి స్థలాలు ఎక్కడున్నా కూడా ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఆ ప్రభుత్వం కేవలం సెంటున్నర మాత్రం ఇచ్చింది రూరల్లో. ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఉన్న లేఅవుట్లలో మిగిలిపోయిన భూమిలో 3 సెంట్లకు లెక్కన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను.